నమస్తే తెలుగువారి మనస్సాక్షి సాక్షి టీవీకి స్వాగతం. నా పేరు స్వప్న. ప్రజల జీవన స్థితిగతులు ఏ విధంగా ఉన్నాయి, ప్రభుత్వ ప్రణాళికలు ఏ విధంగా ఉన్నాయి, మౌలిక వసతుల కల్పనలో ప్రభుత్వం ఏ మేరకు ముందుకెళ్ళగలుగుతోంది, ప్రజల జీవన విధానంపై జీవన స్థితిగతులపై రూపొందించిన జనపథం ఈరోజు కేపీహెచ్బీ నుండి ఇక్కడ వాస్తవ్యులతో మాట్లాడుతున్నాం. మొట్టమొదట ప్రధానంగా ఇక్కడ కనిపిస్తున్న సమస్యలు డ్రైనేజ్ సమస్య తీవ్రంగా ఉందంటున్నారు. ఇక వర్షాకాలం వచ్చిందంటే ఏమవుతుందో అని ఒక ఆందోళన వ్యక్తం అవుతుంది. ఇది కాకుండా ప్రధాన రహదారులు ఇంకా నిర్మించకపోవడం వల్ల ట్రాఫిక్ సమస్య తీవ్రంగా ఉంది ఈ ప్రాంతం అంతా కూడా. ఒక్కసారిగా చకచక పుట్టుకొచ్చిన అపార్ట్మెంట్ కాంప్లెక్స్ల మూలంగా వాటర్ సమస్య కూడా కొంతవరకు ఉందని జనం చెప్తున్నారు. మొట్టమొదటి చెప్పండి, మీ పేరేంటి, ఎక్కడుంటారు, ఇక్కడ సమస్యలు ఏంటి? ఇక్కడే ఉంటామండి. మేము కేబిహెచ్పి కాలనీ 9th ఫేస్లో ఉంటాను. ఇప్పుడు ఈ అల్పాదాయ వర్గాలు 4th ఫేస్ వెంచర్ 2 అల్పాదాయ వర్గాలు 11 ఏళ్ల నుంచి బాధపడుతున్నారు. వీళ్ళ గురించి దీక్షలో కూర్చొని ఈ రోజుకు 56 రోజులైంది. ఎమ్మెల్యే గారు ఎప్పుడు స్పందించి మీకు ఉన్నారు. ఈ రోజుకు మా ఇల్లు మాకు హ్యాండ్ ఓవర్ చేశారు. చాలా సంతోషంగా ఉంది. ఇంకా కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి, వాటర్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. నీళ్ళు కొంచెం ప్రాబ్లం వస్తలేవు, దుమ్ము వస్తుంది కొంచెం. రోజు వస్తాయి నీళ్లు? రోజు ఒక్కరోజు తప్పించి ఒక్కరోజు వస్తాయి. ఒకరోజు తప్పించి ఒకరోజు. ఎంతమంది ఉంటారు మీ ఇంట్లో? మా ఇంట్లో 5 మంది ఉంటారు. 5 మంది. ఓకే. ముఖ్యంగా మాది ఇక్కడ ధర్మారెడ్డి కాలనీ అండి. నా పేరు దీపక్. మా ధర్మారెడ్డి కాలనీలో మొన్న కేసీఆర్ గారు మన ముఖ్యమంత్రి గారు ఇచ్చిన పిలుపు మేరకు స్వచ్ఛ హైదరాబాద్ అనే కార్యక్రమం నిర్వహించడం జరిగింది. అయితే అది పేరుకి ఎంత ఇదిగా ఆర్భాటంగా ఉందో కార్యక్రమం అనేది ఇవాళ మనం ప్రత్యక్షంగా అక్కడికి వెళ్తే చెత్త అనేది అక్కడే ఉందండి. దాన్ని ఇవాళ దాకా ఏం తీసే పరిస్థితి కూడా లేదు. ఏంటంటే అది దాదాపుగా ఏంటంటే వాళ్ళు పెద్ద కాలనీలు చూసినట్టుగా ధర్మారెడ్డి కాలనీ అనేది చిన్న పల్లెటూరులో చూసే పరిస్థితి వచ్చింది. అదేవిధంగా ఈ కాలంలో నిండిపోయిన ముంపు అనేది ఎండాకాలం తీయాల్సి వస్తుంది. అయితే వాళ్ళ మొదలైన తర్వాత తీసే కార్యక్రమం పెడుతున్నారు. ఈ తీసిన ముంపుని రోడ్డు మీద పెడుతున్నారు. ఈ రోడ్డు మీద పెట్టడం వల్ల అది మళ్ళీ వర్షం కొట్టిపోయి మళ్ళీ అదే కాలంలోకి వెళ్ళిపోవడం వల్ల చాలా పెద్ద సమస్యగా ఉందండి. కాబట్టి నిధులు దుర్వినియోగం కాకుండా ప్రజలకు పనికొచ్చే విధంగా అదే రకంగా మంచినీరు కూడా ఏంటంటే దాదాపుగా అరగంట 30 గంట వచ్చేది కూడా కలుషితమైన నీరు రాకుండా కొద్దిగా ప్రజలకు అందుబాటులో ఉండాలి. అదేవిధంగా రోడ్డు మీద చిరు వ్యాపారులు బతుకుతున్నారండి చాలామంది. వాళ్ళు ఏంటంటే పెద్ద వాళ్ళ కాంప్లెక్స్ ముందు పెట్టుకున్న వాళ్ళనేమో ఏం చేసే పరిస్థితి లేదు. చిరు వ్యాపారులు ఎవరైతే రోడ్డు మీద పూలు అమ్ముకుంటారో లేకపోతే ఇంకోటో నిర్దాక్షిణ్యంగా ఎవరో వస్తున్నారన్న కారణంతో వాళ్ళు లేపేయడం జరుగుతుంది. వాళ్ళు చాలా ఇబ్బంది పడుతున్నారు. కానీ చిరు వ్యాపారులు అంటే వాళ్ళకి కూడా పర్మిషన్స్ ఉండవు కదా రోడ్డు మీద పర్మిషన్ ఉండవండి. యాక్చువల్గా మొన్న ఇచ్చారండి హాకర్స్ అసోసియేషన్ కింద మన సుప్రీంకోర్టు ఇచ్చింది రైట్గా ఆర్డర్స్ వాళ్ళకి. కాబట్టి రోడ్డు మీద వాళ్ళకి అవకాశం కల్పించారు బతకమని. దానికి ఏమైనా రిస్ట్రిక్షన్ పెట్టి ఓ రూలో లేకపోతే వాళ్ళకి ఒక కార్డు ఇచ్చేస్తే బాగుంటుంది, ఇంప్లిమెంట్ చేస్తే. లేదు అక్కడ బతకడానికి లేదంటే వాళ్ళకి చోటు చూపించి వాళ్ళకి కూడా వెసులుబాటు కల్పిస్తే బాగుంటుందండి. అంటే ఒక బజార్ లాంటిది. బజార్ అంటే ఒక ప్లేస్ ఉందండి మామూలుగా, అదే దాదాపుగా ఇంచుమించు అలాగే ఓ సంత టైప్లో అటు పెట్టుకుంటే సరిపోద్ది. వాళ్ళకి రోడ్డు మీద అవకాశం ఇచ్చి గొప్పకుని వచ్చి పీకడం అంటే యుద్ధ ప్రాతిపదికన లేపినట్టు ఉంటుంది. అంటే వాళ్ళందరికీ కష్టం అవుతుందని చెప్తున్నారు. మా సమస్యలు ఈ ఫ్లాట్స్ గురించి మేము 10 years బ్యాక్ డిక్లేర్ చేసిండండి. ఒక కాస్ట్ ఇచ్చారు అప్పుడు. దాని తర్వాత మేము 3 years బ్యాకే ఆ కాస్ట్ మొత్తం కట్టేశాము. 3 years నుంచి కూడా అలాట్మెంట్ చేసి ఇంతవరకు మాకు హ్యాండ్ ఓవర్ చేయట్లేదు. అవన్నీ దుమ్ము పట్టిపోతున్నాయి. మేము రెంట్లు కడుతున్నాము, అటు ఇంట్రెస్ట్ కడుతున్నాము. తీసుకొచ్చి మేము ఇప్పుడు ఉండే చోట రెంట్లు కడుతున్నాము. ఇప్పుడు ఇక్కడ ఇది తీసుకున్నాము, ఇది సొంత ఇల్లు. దీనికోసం మేము లోన్ తీసుకున్నాము. మంత్లీ 7,000 8,000 లాస్ట్ 2 years నుంచి మేము ఇంట్రెస్ట్లు కడుతున్నాము. HDFC రెండు కడుతున్నాము. కాబట్టి ఇంతవరకు హంగర్ స్ట్రైక్ చేస్తుంటే కూడా ఎవరు గవర్నమెంట్ ఇంతవరకు ఎంత నష్టం జరిగింది మీకు రెండు కట్టడం వల్ల? సుమారుగా ఒక్కొక్కరికి 3-4 లక్షల నష్టం జరిగింది. మళ్ళీ కాస్ట్ పెంచినారు. ఇప్పుడు అంటే సగటున ఆదాయం ఎంత ఉంటుందండి ఒక కుటుంబానికి ఇక్కడ? అంటే మీరు చెప్తున్న అల్పాదాయం అప్పుడు రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు 4,000 5,000 6,000 వాళ్ళకి ఇచ్చారు. ఇది 10,000 అయింది. ఇప్పుడు 10,000. ఇలాంటి వాళ్ళు చూడండి అవి అమ్ముకొని వాళ్ళు కూడా, అతను కూడా మెంబర్ ఇందులో నుంచి తిరుగుతున్నా. మా తాత నేను ఇక్కడ పుట్టి పెరిగిన వాళ్ళ 1,50,000కి ఇస్తలేడు. నా మాటినండి, లేకపోతే నేను ఇక్కడ సస్తా. ఇగో నా బిడ్డ చూడు, నా బిడ్డ ఇంట్లోకి వెళ్ళి ఎలగొడుతున్నది. 1,50,000కి ఇస్తాను ఇవ్వకపోతే. క్యాన్సర్ ఉన్నాయి. ఇగో చూడు, హరీశ్రామ్ మొన్న వచ్చి నినలేదు, ఎవరు ఇనలేదు. నేను 74 నుంచి తిరుగుతున్నా. మీరు అందరు ఏడున్నారు. హామీ ఇస్తున్నారు కదా మంత్రి గారు, అన్నారు కదా. 74లో ఇట్లనే చేస్తే మేము నాంపల్లిలా 80లో మేము సుప్రీంకోర్టు నోటీస్ చేస్తే అప్పుడు కూడా LIG చేసినాము, EWS ఇవ్వలేదు. ఇప్పటి వరకు నేను 60 ఏళ్ళు అయితే నేను ఇంకా 1-2 ఏళ్ళు అయితే చూస్తామని ఆయన చూడలేదు, నేను చూడలే. నా బిడ్డ క్యాన్సర్. ఇక చూడు, 20 లక్షల రూపాయలు అయినాయి. నా ఇల్లు ఇస్తలే. నాకు ఇల్లు ఇవ్వకున్నా సరే నా డబ్బులు ఇచ్చేస్తే మేము నా బిడ్డని మంచిగా చేసుకుంటా, మేము బతుకుతాం. నా బిడ్డ బతికినా సార్, వీళ్ళందరికీ ఇల్లు నాకు ఇవ్వకున్నా సరే. సార్ మీరు మీ DSPగా చేసింది కదా. బాలినోళ్ళు వచ్చి 60 సంవత్సరాలు అవుతుంది. 100 సంవత్సరాలు ఉస్మాన్ గఢ్లో మేము కిరాణా దుకాణం నవాబ్తో కొట్లాడినాం. ఉస్మాన్ అలీ కోన్తో నవాబ్తో నిజాంతో కోట్ల రూపాయలు మీరు ఇప్పుడు తింటాందుకు లేదు. 73 నుంచి తిరుగుతున్నా. 74 చూడు, నాకు ఇల్లు ఇచ్చిండ్రా మా నాయనకు. నాకు
మాకెందుకు ఇయ్యారు? మేము 69లో మా నాయన మీద నా మీద ఫైరింగ్ అయింది, గౌలు కూడా వచ్చామని టెలిఫోన్ ఎక్స్చేంజ్ దగ్గర. చెప్పండి, ఇంత ఆగ్రహంతో ఆయన ఉన్నారు, మీరు ఏం సమాధానం చెప్తారు? నేను కేపీహెచ్బి 9th ఫేజ్లో ఉంటాను. నా పేరు దామోదర్. ఈ అల్పాదాయ గృహాలు ఏడాదిలో పూర్తి కావాల్సింది 10 ఏళ్ల పాటు దీన్ని పొడిగించారు. దానివల్ల కాస్ట్ ఆఫ్ కన్స్ట్రక్షన్ పెరిగిపోయింది. వీళ్ళంతా మాకు రేటు తగ్గించి హ్యాండ్ ఓవర్ చేయమని అడుగుతున్నారు. ఇవాళ కూడా మంత్రి గారు వచ్చిన తర్వాత కూడా రేటు విషయంలో క్లారిటీ రాలేదు. 56 రోజుల క్రితం ప్రతిపక్ష పార్టీలు అన్నీ కలిసి ఇక్కడ నిరాదీక్ష ప్రారంభించాము. అప్పుడు ఈ ఎమ్మెల్యే గారే ఉన్నారు. 1 ఇయర్ నుంచి ఈ సమస్య ఉంది. ఇవాళ ఎమ్మెల్యే గారు మరి ఏ ఉద్దేశంతోనో మంత్రి గారిని తెచ్చారు. చాలా సంతోషం పరిష్కారం అయితే. అలాగే ఈ కాలనీలో చాలా సమస్యలు ఉన్నాయి, అవి కూడా పరిష్కారం అవుతాయని అనుకుంటున్నాము. నా పేరు నరసింహాచారి. 4th ప్లేస్లో డ్రైనేజ్ ప్రాబ్లం చాలా టూ మచ్ ఉంది. డ్రైనేజ్ ఎట్లా వస్తుంది ప్రాబ్లం? అంటే మీ ఇంటి దాకా వస్తుందా? ఇంటి దాకా రోడ్ మీద ప్రవహిస్తూ ఉంటుంది మొత్తం. ఇంకోటి నెక్స్ట్ ప్లేస్ ఉన్న హౌసింగ్ బోర్డు ప్లేస్ ఉన్నా కూడా బస్టాండ్ అసలు దానికి బస్టాండ్ అసలే లేదు. 4th ప్లేస్లో చాలా ఇబ్బందికరంగా ఉన్నాయి. బస్సులు మస్తుగా వస్తూ ఉంటాయి. బస్టాండ్ ప్లేస్ ఉన్నా కూడా బస్టాండ్ కడుతున్నారు. దాని గురించి చాలా ఇబ్బంది ఉంది. డబుల్ బెడ్రూమ్కేమో 8,50,000 చేస్తే ఒప్పుకున్నాం, దానికి సరే అన్నాము. ఇప్పుడు ఏం చేశారు, దానికి 5 లక్షలు పెంచారు. సింగిల్ బెడ్రూమ్కేమో 6,75,000 చేశారు, దానికి 4,000 పెంచారు. ఇప్పుడు మీరు ఎక్కడి నుంచి కట్టాలమ్మా? ఇక్కడ స్థానిక ఎమ్మెల్యే గారు నమస్కారం అండి. చెప్పండి, వింటున్నారు చాలా మంది ఆగ్రహంతో, కొంతమంది ఉన్నారు, కొంతమంది ఇంకా హోప్స్ పెట్టుకున్నారు ఏదో జరుగుతుందని చెప్పి. ఇవాళ ఏం హామీలు ఇస్తున్నారు ఇక్కడ? ఏదైతే కాంగ్రెస్ పార్టీ 10 సంవత్సరాలు ముందున్న సమస్య ఇది. నేను గెలిచిన తర్వాత దీని మీద దృష్టి పెట్టాము. వాళ్ళు ఏదైతే ఆశించారో అదే ఆశించేది కాబోతా ఉంది. కానీ నేను ఒక 2 రోజుల తర్వాత వచ్చి ఆఫీసర్తో మాట్లాడి, మంత్రి గారితో మాట్లాడి, వాళ్ళకి ఏ రకమైన ఇబ్బంది లేకుండా వాళ్ళ న్యాయం చేసే బాధ్యత ఒక ఎమ్మెల్యేగా, శాసనసభ్యునిగా మంత్రి గారితో టైం తీసుకున్నాం, ముఖ్యమంత్రి గారితో తీసుకున్నాం. బిల్డింగ్స్ లోపల చూసాం, చాలా ఇబ్బంది పడ్డారు వాళ్ళు 10 సంవత్సరాల నుంచి. దానికి స్పందించే ఈరోజు ఈ కార్యక్రమం తీసుకున్నాం. 100% న్యాయం జరుగుతుంది. అది ఇక్కడ 630 మంది గురించి మాట్లాడుతున్నాం, కానీ ఇతర సమస్యలు ఏవైతే ఉన్నాయో, ఇక్కడ డ్రైనేజ్ సమస్య, ఇంకా పైప్ లైన్ సరిగా లేదు, నీళ్లు రావట్లేదు అంటారు, మురికి నీళ్ళు వస్తున్నాయి అంటున్నారు. యాక్చువల్గా 68 కోట్ల రూపాయలతోని అండర్ వాటర్ది టెండర్స్ అయిపోయాయి. ఈ లాస్ట్ వీక్ లోపల కంప్లీట్ మనం లైన్లు వేసుకుంటాం. ఒక 3 నెలల తర్వాత డైలీ వాటర్ ఇస్తాం ఈ కాన్స్టిట్యూన్సీ, కుక్కడపల్లి కాన్స్టిట్యూన్సీకి. 3 నెలల తర్వాత డైలీ వాటర్ అట. నేను ఆల్రెడీ చెప్పాను అక్కడ స్పీచ్లో కూడా. డ్రైనేజ్ సిస్టమ్ కూడా మొత్తం ఇష్టమే తయారు చేయమన్నాం. కేపీహెచ్బి కాలనీకి డ్రైనేజ్ సిస్టమ్ ఉంది, భయంకరమైన స్థితిలో ఉంది. అదొక కనీసం 20-30 కోట్ల రూపాయలు ఇష్టమే తయారు చేస్తూ ఉన్నాం. ఒక 1.5 ఇయర్లో డ్రైనేజ్ సిస్టమ్ కానీ రోడ్ సిస్టమ్ కానీ ప్లాన్ చేయబోతా ఉన్నాం ఓన్లీ ఈ కాన్స్టిట్యూన్సీకి. అదేవిధంగా రోడ్స్ కానివ్వండి, డ్రైనేజ్ కానీ, వాటర్ కానీ టోటల్ ప్రణాళిక తయారవుతూ ఉంది. మంచిగా ముఖ్యమంత్రి గారు తొందరలోనే ఈ లాస్ట్ వీక్ లోపలనో లేకపోతే ఫస్ట్ వీక్ లోపలనో ఈ వాటర్ది ఇనాగ్రేషన్ చేయబోతూ ఉన్నాం. అదేవిధంగా గోదావరి ఏదైతే 9th ఫేజ్కి పోతే గోదావరి ఏదైతే లైన్ ఉందో అది 15-20 డేస్ లోపల అది కూడా మన కాన్స్టిట్యూన్సీ లైన్ కంప్లీట్ అయిపోతుంది. ఇమీడియట్గా రోడ్ కూడా ఒక 1 మంత్ కూడా మీదకే రోడ్ ఏదైతే కంప్లీట్ అయిపోయిందానికి రోడ్ వేసే విధంగా మొన్ననే నేను అధికారులతో తీసేసాం. అది కూడా తొందరగా కంప్లీట్ అయిపోతా ఉంది. ఈ ప్రజలకు మాత్రం నేను గట్టిగా హామీ ఇస్తాను, వాళ్ళకి ఏ అన్యాయం జరగదు. వాళ్ళు బాధపడవలసిన అవసరం లేదు. వేరే వాళ్ళు చెప్పినట్టుగా అబద్ధాలు చెప్పాల్సిన అవసరం నాకు లేదు. మీకు ఏదో మంత్రిని తీసుకొచ్చి మీకు హామీ ఇచ్చినంటే ఖచ్చితంగా నేను చేసి చూపెడతాను. నేను శాసనసభ్యుని, ఇంతకుముందు జరిగింది అలాగా, ఇప్పుడు జరిగింది అలాగా. మేము కూడా మీ తరఫున, అంటే సాక్షి టీవీ కూడా మీ అందరి తరఫున ఫాలో అప్ చేస్తూ ఉంటుంది. పనులు ఎంతవరకు జరుగుతున్నాయి, మీ దాకా నీళ్లు అందుతున్నాయా, కరెక్ట్గా మీకు అన్నట్టుగా మీ ఫ్లాట్లు చేతికి ఇస్తారు లేదా, వేచి చూద్దాం. ధన్యవాదాలండి. రోడ్ నెంబర్ 1లో ఆ రోడ్డు దవ్వి నాలా కోసం, పైపుల కోసం దాదాపు 1 ఇయర్ అయింది. ఇంతవరకు అది కంప్లీట్ అవుతలేదు. మొత్తం రోడ్ అంతా దవ్వేశారు. ఎందుకు ఆపేసి ఉంటారు సార్? మీకు తెలిసి ఉంటుంది కదా విషయం. పని స్లోగా అవుతుంది. మరి ఆ కాంట్రాక్టర్ ప్రాబ్లమా, ప్రభుత్వ అధికారుల ప్రాబ్లమా తెలియదు. 1 ఇయర్ పైన అయింది, ఆ రోడ్ నిరుపయోగం అయిపోయింది. చక్కగా ఇంత రియల్ ఎస్టేట్ డెవలప్ అయిపోతుంది ఏరియాలో, బట్ ఎందువల్ల ఇన్ఫ్రాస్ట్రక్చర్ దానికి అనుగుణంగా కావట్లేదు. రెయిన్ వాటర్కు డ్రైనేజీ ప్రొవిజన్ సరిగా లేదు. వాటర్ పడితే నీళ్ళన్నీ జామ్ అవుతున్నాయి. తర్వాత డ్రైనేజీ ప్రాబ్లం కూడా బాగా ఉంది. మెయిన్గా 9th ఫేజ్ నుంచి మలేషియా సర్కిల్ నుంచి గోకుల్ ప్లాట్స్ వెళ్ళే రోడ్ కూడా సంవత్సరం కింద దవ్వారు ఒక సైడు, అది ఇంతవరకు లేదు. మళ్ళీ ఇప్పుడు లెఫ్ట్ సైడ్ కూడా దవ్వారు, అది కూడా కంప్లీట్ అవుతలేదు. ఘోరమైన జాములు కదా. మళ్ళీ అక్కడ ఫోరం మాల్ ఒకటి వచ్చింది, ఆ సర్కిల్ పెద్దగా ఉండి మాత్రం చక్కగా కట్టేస్తారు. ఎలా కడతారు? సాయంత్రం వరకు చాలా ప్రాబ్లం అవుతుంది. సాయంత్రం నుంచి
రోడ్ ప్రాబ్లం, చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఒక్క నిమిషం సార్, మరికొంత మీతో మాట్లాడతాం. చెప్పండి, మీరు ఎక్కడ ఉంటారమ్మా? నేను సనంతగల్లో ఉంటాను మేడం. మాకు ఇల్లు అలాట్మెంట్ అయినప్పుడు చాలా ప్రాబ్లం ఉంది. మా ఆయనకి ఆపరేషన్ జరిగిందనమాట. అప్పుడు మేము డబ్బులు కట్టలేదు, ఇప్పుడు మొత్తం కడతాం అనేసి అనుకుంటున్నాం సార్. ఇప్పుడు మాకు కావాలి. మొత్తం కట్టారా మీరు? కట్టలేదు మేడం, అసలు కట్టలేదు. మేము రెండింట్లో ఉంటే షిఫ్ట్ రెంట్లో ఉంటారు కదా. హౌసింగ్ స్కీమ్లో అలాంటి కోసం ఏమిటి అమౌంట్ కోసం 2500 కడతారు మేడం. దానికి ఎలిజిబుల్ అయ్యారు, వెరిఫికేషన్ అయిపోయింది, అంతా అయిపోయింది. మీకు ఎలిజిబిలిటీ ఉంది కానీ ఇంకా అలాట్ చేయలేదు అంటున్నారు. ఇంకా బట్ ఓన్లీ అలాట్మెంట్ జరిగిన వాళ్ళకు కూడా ఇల్లు ఇంకా రాలేదు కాబట్టి మనం డెఫినెట్గా ఇది అధికారులు పరిగణనలోకి తీసుకుంటామని ఆశిస్తున్నామండి. అలాగే ఏం సమస్యలు ఉంటాయి ఇక్కడ అంటే ఒక రెసిడెంట్గా? డ్రైనేజ్, చెత్త, వాటర్ అండి. అంటే ఎగ్జాంపుల్స్ ఇవ్వండి నాకు, ఎలా మిమ్మల్ని అంటే ఇప్పుడు ఈరోజు మినిస్టర్ గారు వచ్చారు కాబట్టి టెలిఫోన్ ఎక్స్చేంజ్ పక్కకు అది డంపింగ్ యార్డ్ తయారు చేశారు మొత్తం. ఈరోజు నిన్న వాన పడిన దానికి మొత్తం స్మెల్. ఈరోజు మినిస్టర్ గారు వచ్చారు కాబట్టి అక్కడ ఈరోజు క్లీన్ చేస్తారు, ఇప్పుడు క్లీన్ చేస్తున్నారు ఇప్పుడు ప్రెసెంట్. కానీ మినిస్టర్ కానీ ఒక ఎమ్మెల్యే కానీ ఎవరు రాకపోతే అసలు ఎవరిని పట్టించుకోరు. అధికారులు అలసత్వం అంటారా లేకపోతే వాళ్ళ పైనుంచి నిఘా సరిగ్గా లేదట? అధికారులు అందరూ వాళ్ళు ఏంది జస్ట్ ఎవరైనా వస్తేనే పట్టించుకోవడం తప్ప ఇంకేం లేదు. అంతేకాకుండా 5 సంవత్సరాల కార్పొరేటర్ ఉంది, ఆమె ఎప్పుడు కూడా ఏ రోజు కూడా కాలనీలో ఒక దగ్గర తిరగడం కానీ ప్రజల సమస్యలు కానీ ఏది పట్టించుకోలేదు. అంతే ఈ ప్రభుత్వం కానీ ఏదైనా జస్ట్ వాళ్ళు వచ్చినప్పుడు క్లీన్ చేయాలి, లేకపోతే లేదు. స్వచ్ఛ హైదరాబాద్ అన్నారు. ఇప్పుడు 3rd ఫేజ్లో ముఖర్జీ పార్క్ అని ఉంటుందండి, అక్కడ రోజు పిల్లలు ఆడుకుంటారు, గేట్ ముందే రోడ్డు పై వరకు చెత్త. ఇప్పుడు చెత్త ఉందా, వెళ్ళి చూద్దామా? చూద్దామండి. ఇప్పుడు చెత్త ఉంది మా తడిపేదలు ఏ పార్క్ లో చూసినా చెత్త మట్టి. మేము ఎమ్మెల్యే గారితో చెప్పి ఎమ్మెల్యే గారు మనం చేద్దాం అన్నారు, టైం ఇవ్వండి అన్నారు. ఎమ్మెల్యే గారు కూడా ఏం పట్టింది. కానీ ఒకటి సిటిజన్స్ గా ముందుకొచ్చి పాలు పంచుకోవడం అలాంటివి చేస్తారు ఎవరైనా? అన్ని చేస్తాము. ఎంప్లాయీస్ సహకరించలేదు. మాకు ట్రాక్టర్లు ఏమన్నారు, మేము అడిగితే ట్రాక్టర్ లేదు. ట్రాక్టర్ లేదు, మేము ఏం చేయలేము. ట్రాక్టర్లు కావాలి చెత్త ఎత్తడానికి, ఇంపార్టెంట్ ట్రాక్టర్లు కావాలి. అంటే చెత్త ఎక్కువ ఉంది, మనుషులు తక్కువ ఉన్నారు, చేసే వాళ్ళు తక్కువ అయిపోయారు. మాకు డెఫినెట్ గా కమిషనర్ గారు ఇది గమనిస్తారని ఆశిస్తున్నాం. ఇప్పుడు నేను దాదాపు 85 నుంచి ఉంటున్నామా. ఫస్ట్ అలాంటివి అసోసియేషన్ కూడా ఫస్ట్ నేను స్టార్ట్ చేసింది. సరే ఇప్పటిదాకా జరిగింది ఒక ఎత్తు. ఈ మధ్య కాలంలో ఇప్పుడు కొత్త గవర్నమెంట్ వచ్చింది, ఇంకొక 3 నెలలు టైం ఇవ్వన్నారు కదా. ఈ బిల్డింగ్ సమస్యలకే కాకుండా అన్ని సమస్యలు కూడా త్వరలో పరిష్కరిస్తారు. ఎందుకంటే ఒకే 15 సంవత్సరాల నుంచి ఉన్నటువంటి ఈ చెత్త ఏదైతే ఉన్నదో ఇది మెల్లిమెల్లిగా ఈ ప్రభుత్వం వచ్చినాక కొంచెం సెటిల్ అవుతుంది. ఎందుకంటే ఈ మధ్య కాలంలోనే ఇప్పుడు ఉన్న ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలు కూడా సంతృప్తికరంగానే ఉన్నాయి. ఇప్పుడు ఈ విషయంలో కానీ ఎందుకంటే 11 సంవత్సరాల నుంచి సాల్వ్ కానిది ఈ మధ్య కాలంలో ఇప్పుడు సాల్వ్ అయింది. ఇప్పుడు 1 మంత్ అన్నారు కాబట్టి ఇంకా ఇంకోటి ఏంటంటే 15th ఫేజ్లో కూడా ఇలాంటి సమస్య 15th ఫేజ్లో కూడా ఇప్పటి వరకు కూడా ఇల్లు కట్టుకోవడానికి అవకాశం ఇవ్వలేదు. ఆ 15వ ఫేజ్లో దాదాపుగా 15 సంవత్సరాల నుంచి డబ్బులు కట్టి అలా ఊరుకున్నాం. ఇంతవరకు ఇల్లు కట్టుకోవడానికి పర్మిషన్స్ లేవు. ఇది మేజర్ ఇష్యూ. ఇప్పుడున్న పర్మిషన్స్ ఇది మున్సిపాలిటీకి కుక్కడపల్లి లోకల్ మున్సిపాలిటీకి హౌసింగ్ బోర్డుకి కొంచెం డిస్ప్యూట్స్ ఉండే, కోర్టుకు వెళ్ళారు. సరే కోర్టు ప్రాబ్లం కూడా సాల్వ్ అయిపోయింది. హౌసింగ్ బోర్డు వాళ్ళు ఏమో హ్యాండ్ ఓవర్ కూడా చేసేసారు. కానీ మున్సిపాలిటీ వాళ్ళు ఇల్లు పర్మిషన్ కట్టుకోవడానికి ఇంకా టైం కావాలంటే పట్టు పెట్టి కూర్చున్నారు. ఇంకొకటి 1 year నుంచి గత 1 year రోడ్ నెంబర్ 1లో ఆ పైప్ లైన్ అని చెప్పి తోవారు. ఆ రోడ్ అంతే రోజు ఎంతో మంది పడుతుంటారు అక్కడ. అది కూడా ఇంతవరకు మేము ఎన్నోసార్లు కంప్లైంట్ ఇచ్చినా పట్టించుకోవడం లేదు. పైప్ లైన్ లేదే నీళ్ళు ఎలా వస్తాయంటున్నారు. పైప్ లైన్ అయిపోయింది, అంత అయిపోయింది. ఆ రోడ్ని అలానే వేశారు. ఈ రోజు ఏదన్నా చేయాల్సింది దాన్ని రోడ్ వేయాలి. అది మెయిన్ రోడ్, యాక్చువల్గా బస్ రోడ్. అది మెయిన్గా కాలనీకి మెయిన్ ఫస్ట్ రోడ్ అంటే అది బస్సు వెళ్ళే రోడ్డు. అక్కడ స్కూల్స్ ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. కానీ ఆ రోడ్డును 1 year పైప్ లైన్ పని అయిపోయింది, అంత అయిపోయింది, కానీ ఎవరు పట్టించుకోవడం లేదు. ఇంకో కాలనీలో కూడా ప్రతి రోడ్డు కూడా తవ్వుతారు, దాన్ని అలానే వదిలేస్తున్నారు. చిన్న సమస్యలుగా కనిపించినా కూడా ఇక్కడ ఉండే వాళ్ళకే తెలుస్తుంది ఎంత నరకంలో వీళ్ళు ఉంటున్నారని చెప్పి. మరికొన్ని ప్రాంతాలకు వెళ్ళబోతున్నాం. జనపదలో చిన్న విరామం. ఆ ప్రాంతాల్లో ఇక్కడ ఉండే కాలనీ వాసులు ఏమంటున్నారో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. జనపదం కొనసాగుతుంది. స్టే ట్యూన్. ప్రస్తుతం మనం కేపీహెచ్బి హౌసింగ్ బోర్డ్ రోడ్ నెంబర్ 1లో ఉన్నాం. ఇక్కడ పరిసరాలు చూస్తే జీవన స్థితిగతులు ఏ విధంగా ఉన్నాయో అర్థమైపోతుంది. కొంతమంది స్థానికులు మొన్న వచ్చిన వర్షానికే ఇక్కడ రోడ్డు కంప్లీట్గా ఇలాగా కూలిపోయిన దృశ్యాలు చూస్తున్నాం. అటుపక్క తిప్పితే చాలా ప్రమాదకరమైన ఒక డ్రైనేజ్ ఉంది. ఆ డ్రైనేజ్లో కొంచెం వాహనాలు అదుపు తప్పినా కూడా కింద పడడం చాలా సహజం. ఈ డ్రైనేజ్ నుంచి వచ్చే దుర్గంధం అయితే ఇంకా చెప్పక్కర్లేదు. ఇదే రోడ్డు మీదుగా వాహనాలు వస్తూ పోతూ ఉండడం మనం చూస్తున్నాం. ఇది కుకట్పల్లి హౌసింగ్ బోర్డులోని ఒక ప్రధాన ఏరియా గురించి మనం మాట్లాడుతున్నాం. చెప్పండి సార్, ఇక్కడ ఇంత దారుణమైన పరిస్థితిలో ఎన్ని రోజుల నుంచి రోడ్డు ఇలా ఉంది? అక్కడంతా ఇంకా
డ్రైనేజ్ ఓపెన్ అయిపోయి ఎన్ని రోడ్లు అయినా దాదాపు సంవత్సరం పైన అయిపోయిందండి. వాళ్ళ పనులు అయిపోయినా సరే ఎందుకు నిర్లక్ష్య వైఖరి వహిస్తున్నారు? ఏదో ప్రమాదం జరిగి ఎవరో మృతి చెంది తప్పించి ఎవరో కూడా పట్టించుకునే పరిస్థితి లేదు. ఈ రకంగా రోడ్డు ఉండి ఇక్కడ సరైన లైటింగ్ వ్యవస్థ కూడా లేదు. రాత్రిపూట వచ్చే వెహికల్స్ ఏ రకంగా ఇబ్బంది పడతారు? దానిలో పడ్డం ఈజీ కదా, చాలా తేలికండి. అసలు ఈ రకంగానే యాక్సిడెంట్ జరిగే ఇది కాలనీకి మెయిన్ రోడ్, బస్ వచ్చే రోడ్ ఇది. ఇది యాక్చువల్గా 1 year అయిపోయింది. పైప్ లైన్ కూడా పని అయిపోయింది. అన్నీ అయిపోయిన తర్వాత కూడా ఈ రోడ్డు పట్టించుకునేవాడు లేదు. ఈ రోడ్ అక్కడ వరకు వెళ్తుంది, హైటెక్ సిటీ వరకు వెళ్తుంది ఈ రోడ్డు. దీన్ని పట్టించుకునేవారు లేరు. ఎందుకంటే ఇక్కడ చాలామంది పేదలు బాగా నివసించే వాళ్ళు ఉంటారు, పిల్లలు అందరూ ఎంతోమంది గోతులు పడతారు. కానీ ఇంకోటి ఏంటంటే అక్కడ డంపింగ్ యార్డ్ ఉండేది మేడం. అటుపక్క కెమెరా ఒకసారి తిప్పండి, వెనకాల చూస్తారా? డంపింగ్ యార్డ్ ఉండేది మేడం. డంపింగ్ యార్డ్ లేకుండా అప్పట్లో ధర్నాలు చేసి డంపింగ్ యార్డ్ లేకుండా అన్ని దానికి ధర్నాలు చేసి అన్నీ ఆపితే దీన్ని 5 కోట్ల వ్యయంతో స్పోర్ట్స్ కాంప్లెక్స్ నిర్మిస్తామని చెప్పి ఎమ్మెల్యే గారు గెలవక ముందు చెప్పారు. ఇప్పుడు ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత అక్కడ ఏం లేదు, ఇంతవరకు శంకుస్థాపన లేదు, ఒక స్టోన్ కూడా వేసింది కూడా లేదండి. సంవత్సరం అవుతుంది, సంవత్సరం అయిపోతుంది, కనీసం మొదలు పెట్టలేదు. ఆయన బోల్డ్ హామీలు ఇచ్చారు. ఇటు పక్క నడుస్తుంటేనే గతుకుల మయం, అంటే చూసుకోకుండా నడుస్తే ఇంకా పడ్డం ఖాయం అనమాట. అది పరిస్థితి ఇక్కడ. ఇది కాకుండా మీరు ఇక్కడే ఉంటారండి? ఎప్పటి నుంచి ఉంటున్నారు? 30 years నుంచి ఉంటున్నాం. ఈ గతుకుల రోడ్డు చూస్తుంటే మీకు ఏమనిపిస్తుంది? ఓపెన్ డ్రైనేజ్ కూడా ఇంత ఘోరమైన పరిస్థితులు. అవును, బాగాలేదు కదా, అంతా సరి చేయాలి. ఎప్పుడైనా మీరు వెళ్ళి మొరపెట్టుకున్నారా అధికారులతో? పెట్టాం. ఏమంటారు? చూద్దాం చేద్దాం అంటారు. చేద్దాం అనేసి. మీరు ఎక్కడ ఉంటారండి? నేను ఇక్కడ హౌసింగ్ బోర్డు. ఈ 3 months 4 months అయింది తవ్వేసి అలానే ఉంది. ఎక్కువైంది 3 months 4 months అప్పటి నుంచి ఇంకా అలానే ఉండిపోయింది. అలా ఉండిపోయింది. 1 year పైన అయిందమ్మా, అది ఈజీగా అయితే 1 year అయింది. మరి మీ వాళ్ళకి ఇబ్బంది ఇంట్లో, అంటే పిల్లలు స్కూళ్ళకి వెళ్ళాలన్నా కూడా ఇబ్బంది కదా, ఇది 1 way అయిపోయింది బాగా. రైట్. ఇటు పక్క చూసినట్టయితే మనం కొంచెం ముందుకు నడిచి వెళ్ళి చూస్తే ఇదిగో ఈ డ్రైనేజ్ అక్కడి నుంచి ప్రవహిస్తుంది. ఎక్కడి నుంచి వస్తుందో ఇదన్నమాట పరిస్థితి. వర్షాకాలం వచ్చిందంటే ఇది ఖచ్చితంగా బయటికి, అంటే ఉప్పొంగి రోడ్ల మీదకి వచ్చేయడం ఈ నీళ్ళని కూడా. ఇటుపక్క నుంచి ఇది మనం ఏ పరిస్థితుల్లో ఉందో కేపీహెచ్బిలోని ఒక ప్రధాన రోడ్డు మనం చూస్తున్నాం. మేము 85 నుంచి ఇక్కడ ఉంటున్నాను మేడం. ఇప్పుడు ఎవ్రీ ఇయర్ ఇదే ప్రాబ్లం వస్తున్నది. అంటే 90 నుంచి ఇది డ్రైనేజ్ దీంట్లోకి వదిలేశారు. అది ప్రాబ్లం వచ్చేసి డ్రైనేజ్ అంతా ఇదవుతున్నది. ఆ తర్వాత ఇప్పుడు గోదావరి పైప్ లైన్ వల్ల మేజర్ ప్రాబ్లం స్టార్ట్ అయింది మేడం. ఇది లాస్ట్ ఫిబ్రవరిలో స్టార్ట్ చేశారు గోదావరి పైప్ లైన్. బట్ ఇంతవరకు కూడా వాళ్ళకి నిమ్మకు నీరెత్తినట్టు అసలు ఇది తవ్వేసి అసలు ఇక రోడ్డు కూడా బ్రేక్ చేసేసారు. ఆ తర్వాత వాటర్ అనేది అంతా స్టాగ్నేట్ చేసేసి ఇదంతా ఓవర్ఫ్లో అయ్యేటట్టు చూసి ఇప్పుడు ఈ ప్రక్కకు ఉన్నటువంటి ఈ ఇంట్లో చూడండి మీరు, ఆల్మోస్ట్ 3 feet వరకు మీకు అంతా మడ్ అనేది ఆనుకుని ఉన్న వాళ్ళు ఎలా ఉంటున్నారు ఇంట్లో. ఇప్పుడు దాంట్లో అసలు ఎవరు లేరు మేడం, ఎవరు ఉండటానికి వీలు లేదు, అసలు ఉండటానికి లేదు. లోపలికి వెళ్తే అసలు ఏం లేదు. ఆశ్చర్యం ఏంటంటే ఇలాంటి పరిసరాల్లో ఇక్కడ పర్మిషన్లు ఇచ్చి కొత్త ఫ్లాట్లు ఎలా కడతారు? ఎవరు కొంటున్నారండి? అధికారుల పాలనండి. ఇప్పుడు ప్రస్తుతానికి ఇక్కడ రాజకీయ అన్ని పర్మిషన్స్, క్లీనింగ్ కానీ అసలు పబ్లిక్ సమస్య మీద కానీ పట్టించుకోరు. అధికారులు చేస్తారండి. తామరాకు మీద నీటి బొట్టు మాటమ్మా, తామరాకు మీద నీటి బొట్టు ఎలా ఉండదో అధికారులు మాత్రం చెప్తారు చేస్తామని. నేను వెళ్ళి జిహెచ్ఎంసీ కమిషన్ ఒక నాయకుడిని నేను వెళ్ళి కలవాలంటే 2 గంటలు చేతులు కట్టు నుంచోవాలి. ఆయన అపాయింట్మెంట్ ఎవడు, లోపల రానివాడు, సమస్య ఎవడు. పోనీ ఏదన్నా మనం ఒక లెటర్ ఇస్తే వీళ్ళు ఇప్పుడు వెట్టును డ్రై అని ఏదో చెత్త బొట్టలు 2 పెట్టాడు. మనం ఒక లెటర్ ఇస్తే డ్రై దాంట్లో చెత్త బొట్టలు వేసేస్తారు. ఇక్కడ డంపింగ్ యార్డ్ ఉండేమా, చెత్త డంపింగ్. యాక్చువల్ అది హూడా పార్క్ అనమాట. హూడా పార్క్ వీళ్ళు డంపింగ్ యార్డ్ చేశారు. డంపింగ్ యార్డ్ చేసి మేము ఒక 6 months 7 months గొడవ చేస్తే అప్పుడు కంప్లీట్ లిఫ్ట్ చేసేసి షీట్స్ వేశారు. ఈ షీట్స్ వేసినప్పటికి కూడా మళ్ళీ దీన్ని డెవలప్ చేస్తాము, స్టేడియం చేస్తాము, పార్క్ చేస్తాము, స్పోర్ట్స్ పెడతాము అన్నీ అన్నారు. ఇంతవరకు ఏం చేయడం లేదు. ఆ గేట్ ఓపెన్ అవుతుంది, ఆ పార్షల్ షీట్స్ కూడా కింద పడిపోయినాయి. దాని గురించి ఎవరు పట్టించుకునే వాళ్ళు లేరు. రోడ్డు కూడా ఫిబ్రవరి నుంచి గోదావరి పైప్ లైన్ వర్క్ స్టార్ట్ అయినాయి. ఈ ఫిబ్రవరి లాస్ట్ ఇయర్, అంటే 15 నెలలు 16 నెలలు ఇప్పటి వరకు హాఫ్ రోడ్ కంప్లీట్లీ క్లోజ్డ్ అమ్మా. ఇక్కడి నుంచి అక్కడ దాకా అసలు లేనే లేదు. చూడండి రోడ్, మెయిన్ రోడ్ నుంచి ఆ చివరి దాకా కూడా హాఫ్ రోడ్ పెట్టారు. గోదావరి ప్రాజెక్ట్ మేడం అంతే. జిహెచ్ఎంసీ వాళ్ళు డే అండ్ నైట్ ఎప్పుడు ప్రాబ్లం ఉన్నా వచ్చేసి ఆ ప్రాబ్లం ఎంతో కొంత వాళ్ళు సాల్వ్ చేస్తున్నారు. కానీ మన ఈ గోదావరి పైప్ లైన్ వల్ల దే ఆర్ నాట్ ఏబుల్ టు డూ ఎనీ హెల్ప్ టు ది సిటిజన్స్. ప్రస్తుతం మనం లక్ష్మి గారితో మాట్లాడుతున్నాం. లక్ష్మి గారు ఎన్నేళ్ళ నుంచి ఉంటున్నారమ్మా ఇక్కడ? మేము 1999 నుంచి చూస్తున్నాం. ఏం సమస్యలు ఉన్నాయి ఏరియాలో మీకు? మాకు అన్ని సమస్యలే. వాసన ఇది కాలువది వర్షం పడపడాలి, ఇవన్నీ నీళ్లు, నడవడానికి అసలు ప్లేసే ఉండదు. వాసన, పిల్లలకు జ్వరాలు, చాలా కష్టమా. చాలా ఉంటారు ఇంట్లో మీకు? మేము, మా బాబు, మేము, పిల్లలు.
ఇప్పుడు అయితే ఇబ్బంది పడుతున్నారు మీరు బాగా? ఇబ్బంది పడుతున్నాం. తప్పకుండా ఇది వెంటనే వాళ్ళు పరిష్కరించాలని ట్రై చేస్తాం మేము కూడా. తీసంతా బయటనే వేస్తుండ్రు, అసలు తీసుకెళ్ళట్లేదు. అది కనీసం పుడక తీసి వెంటనే తీసుకెళ్ళిపోతే ఏమనిపించదు. ఎక్కడ మీ ఇల్లు ఎక్కడ? ఈ ఫ్లాట్ లో అంటే చూస్తుంటే మీకు ఎదురుకుండా దృశ్యం కనిపించేది ఇది పొద్దున్న లేవగానే ఇదే. కుక్కట్పల్లి కేపీహెచ్బి అనగానే చాలా పెద్ద అందరు కనుబొమ్మలు ఎగరేస్తారు. డెవలపింగ్ ఏరియా కింద దీన్ని లెక్క కట్టారు, కానీ ఈ డెవలపింగ్ ఏరియాలో డెవలప్మెంట్ ఈ విధంగా ఉంది. భూలోకం మీద నరకం ఎక్కడైనా ఉందంటే బహుశా ఇక్కడే ఉంటుంది. వెనక చూస్తే ఆ చెత్త దిబ్బ, ఇక్కడ ఉండే దుర్గంధం వర్ణనాతీతం. విడ్డూరం ఏంటంటే పక్కనే ఇక్కడే బిఎస్ఎన్ఎల్ ఆఫీస్ పక్కన ఇటువంటి ఒక చెత్త ఉండి గవర్నమెంట్ ఆఫీస్ పక్కన కూడా ఎవరు పట్టించుకోవట్లేదంటే ఇంకా సామాన్య మానవుల పరిస్థితి, ఇక్కడ నివసించే వాళ్ళ పరిస్థితి ఏ విధంగా ఉంటుందో ఊహించుకోవచ్చు. కొంతమందితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఇక్కడే ఉంటారండి మీరు? పనిచేస్తాం. ఎలా పనిచేస్తారండి? మీ ఆఫీస్ గురించి చెప్పాం. చాలా వాసన వస్తుందండి, కంపు భరించలేకపోతున్నాం అండి. ఏం చేయమంటే మేము ఆల్రెడీ ఒక 20 మంది జమ అయ్యో ఏదో చెప్తానే ఉన్నాం. మరి ఇంకా అంతకన్నా మేము ఏం చేయగలం? ఎంప్లాయీగా ఏం చేయలేరు. అలాగే ముక్కు మూసి ఇంకా నయం ఫోన్ లైన్లో వాసన వెళ్ళదు. చాలా టూ మచ్ వాసన, చాలా బాధపడుతున్నాం. మీరండి? మేము బిఎస్ఎన్ఎల్ పక్క క్వార్టర్స్ కూడా మళ్ళీ ఆయన కూడా బిఎస్ఎన్ఎల్ పరిస్థితి ఇక్కడ. రైట్, మీరు ఎక్కడ ఉంటారండి? జేఎన్టీవీ దగ్గర ఉంటామండి. ఎలా ఉంటున్నారండి ఇంత చెత్త మధ్య? ఏం చేస్తామండి, గవర్నమెంట్ పట్టించుకోలేనప్పుడు ఏం చేయలేం కదా. మీరు పట్టించుకునేలాగా అడిగారా, ప్రశ్నించారా? ప్రశ్నించడానికి ఎవరిని ప్రశ్నించమంటారు చెప్పండి? ప్రశ్నిస్తే ఎవరన్నా స్పందిస్తారా? స్పందించే వాళ్ళే లేనప్పుడు ఎవరిని ప్రశ్నించమంటారు? ఎన్నేళ్ళ నుంచి ఉంటున్నారు ఇక్కడ? 3 years నుంచి ఉంటున్నామండి. 3 years, రైట్. మీరండి? నాది రాజమండ్రి. రాజమండ్రి, ఓకే. వచ్చారా ఇక్కడ? ఎలా ఉంది స్వచ్ఛ హైదరాబాద్? నచ్చలేదు, అసలు బాగలేదు. అస్సలు బాగలేదా? రాజమండ్రి బెటర్. ఓకే, రైట్. చెప్పండి, మీరేమన్నా ఎక్కడి నుంచి వచ్చారు? ఇక్కడ ఎలా ఉంటున్నారు ఈ మధ్య? చాలా ఘోరమైన పరిస్థితి. ఇక్కడ ఉన్న మలేరియాలు కానీ ఇప్పుడు వర్షాకాలం తీవ్రమైన రోగాలకు బారిన పడతారు. ఆ ప్రభుత్వము స్వచ్ఛ హైదరాబాదు, స్వచ్ఛ భారత్ అని ఎన్నో అంటున్నాయి, కానీ పార్టీలు మారే పనే పెట్టుకున్నారే తప్ప ఇక్కడ బస్తీవాసులకి మేలు చేయ విధంగా కానీ ఈ అభివృద్ధి కార్యక్రమాలు మొత్తం నడకన సాగుతున్నాయి. ఇక్కడ ఏం షాపులు ఉంటాయండి? ఇక్కడ కట్టేసి పెట్టేశారు. యాక్చువల్గా ఇది అదే వేస్ట్ మెటీరియల్ షాప్ అండి, స్క్రాప్ షాప్. అది ఏ షాప్ అయినా ఎవరైనా మనుషులు కూర్చునే ప్రదేశం అండి. అయితే యాక్చువల్గా డంపింగ్ యార్డ్ ఇప్పుడు మనం చూసాం కదా, రోడ్ నెంబర్ 1 అక్కడ ఉండేది. అది మధ్య ఇక్కడికి షిఫ్ట్ చేసి ఈరోజు మినిస్టర్ గారు వస్తున్నారని కొంచెం ఏదో క్లీన్ చేశారు అంతే. ఇది క్లీన్ చేసిన వాళ్ళకం ఇలా ఉందన్నమాట. దానికి అంత స్మెల్ వస్తుందండి. ఇక్కడ చుట్టుపక్కల మళ్ళీ ఇవి గవర్నమెంట్ క్వార్టర్స్ అండి, ఇవి టెలిఫోన్ క్వార్టర్స్, బిఎస్ఎన్ఎల్ క్వార్టర్స్. డిమార్ట్ దగ్గర ఉంటాము, రోజు స్మెల్. మరి ఇక్కడ నుంచి అక్కడ వెళ్ళటం కూడా బాగా డర్టీ స్మెల్. అసలు మరి వంటలు చేసుకునేటప్పుడు అసలు తినబుద్ధి అవ్వదు కదా. 5 నిమిషాలు నిలబడితే మాకే అసలు ముక్కులు మూసుకుని. తప్పదు, గవర్నమెంట్ ఎమ్మెల్యేలు ఏమన్నా చర్య తీసుకుంటే బాగుండేది. అట్లా ఎవరు పట్టించుకోకపోతే ఇంకా జనాలు ఇట్లాగే అయిపోతారు. రైట్, మీరు ఇక్కడే ఉంటారా? మేము ఇక్కడ ఉండే మేడం. ఎలా ఉంది ఇక్కడ ఈ సువాసన మధ్య? మీరు ఎలా? చాలా దారుణం, టూ మచ్ ఉందండి. ఇది టెంపరీ అని చెప్పి అన్నారు, ఇది పర్మనెంట్ చేస్తారు మేడం. యాక్చువల్గా రోడ్ నెంబర్ 1లో పైప్ లైన్ వర్క్ అని ఇక్కడ షిఫ్ట్ చేశారు. ఫస్ట్లో మమ్మల్ని ఎలా కన్విన్స్ చేశారంటే ఇది టెంపరీ అండి, వేరే లొకేషన్ వచ్చేదాకా ఇక్కడ పెడతాము, తర్వాత అట్ ద ఎర్లియస్ట్ మేము షిఫ్ట్ చేస్తున్నారు. కానీ ఇది ఇప్పుడు ఎవరు అడగలేదని ఇదే పర్మనెంట్ చేస్తారు. అసలే వర్షాకాలం మేడం, ఎప్పుడు కూడా క్లీన్ చేయలేదండి వచ్చి మధ్యలో? లేదు, అది క్లీన్ చేయబడిన సంగతి ఎలా ఉంచండి, ఫైర్ పెడతారండి ఎప్పుడు. ఈ కంపుతోటి ఆ పొగ ఒకటి, ఇంకా చిన్నపిల్లలు స్కూల్ తీసుకెళ్తాడు చాలా ఇబ్బంది పడుతున్నారండి. కంపు దానిపైన పొగ మంట పెట్టేస్తున్నారండి ఇష్టం వచ్చినట్టు. ఇక్కడ టెంపుల్ ఉంది మాది. టెంపులా? ఈ చెత్త మధ్య దేవుని కూడా పెట్టారు. ఆల్రెడీ మేము కమిషనర్ గారికి రిప్రజెంటేషన్ ఇచ్చాము, దాని మీద సరైన స్పందన లేదండి. మీ సాక్షి టీవీ ద్వారా కమిషనర్ గారికి ఒకసారి విజ్ఞప్తి చేస్తున్నాం. ఈ రోడ్లోంచి దాదాపుగా 40,000 మంది ప్రయాణిస్తారు రోజు. ఒక 1 కిలోమీటర్ దాకా ఈ పరిస్థితి, ఉక్కు మూసుకుని వెళ్లాల్సిన పరిస్థితి, రోగాల బారిన పడుతున్నారు పిల్లలు. దీని మీద సరైన చర్య తీసుకోవాలి, లేకపోతే భారీ ఎత్తున ఆందోళన చేస్తామని చెప్తున్నాం. మొన్న స్వచ్ఛ తెలంగాణ అని చెప్పి ఇదే డివిజన్కి ₹1 కోటి మాత్రం వెచ్చించారు. స్వచ్ఛ హైదరాబాద్లో, స్వచ్ఛ తెలంగాణ, స్వచ్ఛ హైదరాబాద్లో ₹1 కోటి ఈ డివిజన్కి ఇచ్చారు. ₹1 కోటి ఇచ్చిన తర్వాత ఇలా ఉంది పరిస్థితి. ₹1 కాదు, అసలు ₹1 ఎక్కడ ఖర్చు పెట్టారో తెలియదు. ఎక్కడ అసలు హెల్త్ ఇన్స్పెక్టర్ పేరు ఎవరో తెలియదు. అక్కడ ఉన్నదాన్ని తీసుకొచ్చి ఇక్కడ వేసి టెంపరీ అని నాటకాలు వేయటమే తప్పనిచ్చి ఇంకో డంప్ యాడ్ చేశారు. మేము సహకరిస్తాం, ఇక్కడ ఉన్న వాళ్ళందరూ క్లీన్ చేస్తాం, మాతో రెండంటే కాదు.
ఆ ఒక్కరోజు మాత్రం మున్సిపల్ వాళ్ళు తీసుకురావటం, ఫోటోలు దిగటం, వెళ్ళటం. అదేమంటే స్వచ్ఛ తెలంగాణ. ఆ ఒక్కరోజు మాత్రమే స్వచ్ఛ తెలంగాణ అవుతుంది. అంతకుముందు ఇంకా బాగుండేది. ఇందాక మిత్రుడు చెప్పినట్టుగా పార్టీలు మారుతున్నారా, ఓటుకు నోటా, వాళ్ళు వీళ్ళు కొట్టుకుంటూ మా ప్రజలు మాత్రం అన్యాయం చేస్తున్నారు. రాబోయే రోజుల్లో ఇలాంటి జరగకుండా మేము సహకరిస్తాం. మేమందరం ఇక్కడ స్వచ్ఛ భారత్లో పాల్గొంటాం. మీరు రండి, మాకు సహకరించండి. ఈ హెల్త్ ఇన్స్పెక్టర్ కూడా కోరుతున్నాం. ఆయన 10 నిమిషాలు ఇక్కడ కూర్చుంటే హాస్పిటల్కి వెళ్ళకుండా ఉంటే మేము 10 నిమిషాలు ఇక్కడ ఎవరైనా కూర్చోవడం అసంభవం అండి. కూర్చుంటే నేను ₹1,00,000 ఇస్తా. బిఎస్ఎన్ఎల్ ఆఫీస్ బిఎస్ఎన్ఎల్ ఆఫీస్ ఇప్పుడే చెప్పాం. బిఎస్ఎన్ఎల్ ఫోన్ లైన్లో కనుక దుర్గంధం జనాలకు వెళ్ళుంటే ఇప్పుడు వాళ్ళ పరిస్థితి ఉండేది. అవును మేడం, చాలా ఆఫీస్ లోపలికి కూడా చాలా వాసన వస్తుంది మేడం, ఉండలేకపోతున్నాం. మా పిల్లర్ బాక్సులు ఉన్నాయి మేడం అక్కడ పక్కన. ఆ పక్కన అంతా అక్కడ నిలబడలేకుండా ఉన్నది. టెస్టింగ్ చేయాలన్నా చాలా కష్టంగా ఉన్నది. ఇదే అండి మా ఇల్లు, ఇక్కడే ఉంటాము. చాలాసార్లు మున్సిపల్ ఆఫీస్లో కంప్లైంట్ ఇచ్చాము, లెటర్ రాసి ఇచ్చాము, సైన్లు పెట్టాము. అయినా కూడా పట్టించుకునేటోళ్ళు ఎవరు లేరండి. అదొక ఇక్కడ తినే పదార్థాలు ఎలా అమ్ముతున్నారమ్మా అసలు? 3 సార్లు మేము కంప్లైంట్ ఇచ్చినామండి, ఎవరు పట్టించుకోవట్లేదు మున్సిపల్ ఆఫీస్. ఘోరంగా ఉంది కదా ఇల్లు. అంటే ఏం చేస్తారు మరి లోపల, ఇంటి లోపల మీరు? డోర్లు వేసుకొని ఉంటాను అండి. ఇంకా కిటికీ నిన్న ఎక్కడి వరకు పోసారు, ఇవాళ తీసేశారు. ఇంకా ఇవాళ చాలా వరకు తుక్కు తీసేశారు. మినిస్టర్ ఎమ్మెల్యే వస్తారని చెప్పి తీసారు. అవన్నీ తెలియదు కానీ ఇవాళ తీసారు తుక్కు. ఏం డిమాండ్ చేస్తారు ఈ రోజు మీరు సాక్షి టీవీ ముఖంగా? ఏం చేస్తాం, అది తీసేయమని చెప్తున్నాము మేము. నా పేరు చంద్రకళ అండి. మాది ఇక్కడే. వాసనకు తట్టుకోలేక పిల్లలు వాంతింగ్స్ చేసుకున్నారు. అసలు ఏం బాగుండట్లేదు. అది ఎంత తొందర తీపిస్తే అంత మంచిది. అది ఎన్ని రోజుల నుంచి ఉంది ఇట్లా చెత్త? చాలా రోజులు 2-3 నెలలు అయిపోయింది. చాలా రోజులు అయింది. మేము నా పేరు సునంద అండి. ఇక్కడ చెత్తతో వాసన భరించలేకపోతున్నామండి. ఇక్కడ ఏదో స్వచ్ఛ హైదరాబాద్ అని రాలేదు, ఎవరు వచ్చారు చూసి వెళ్ళిపోయారండి. ఎవరేం చేయలేకపోతున్నారు, ఫోటోలు తీసుకుని వెళ్ళిపోతున్నారు. మున్సిపల్ ఆఫీస్లో వాసన భరించలేకపోతున్నాం అందరం వెళ్ళి. ఒక నిమిషం, మీరు ఇక్కడ నుంచి రోజు వెళ్తారండి ఏరియా నుంచి? హైటెక్ సిటీ ఆఫీస్కి వెళ్ళేటప్పుడు చాలా స్మెల్, మరి మధ్యాహ్నం ఇప్పుడు కూడా డే టైం కూడా వస్తూనే వస్తుంది. 5 నిమిషాలు అసలు చాలా ఎక్కువ వస్తుందండి. మీరు ఎక్కడ వర్క్ చేస్తారా? ఇక్కడే ఉంటారా? వర్క్ చేస్తాము. ఎలా ఉంది ఇక్కడ ఏరియాలో? వాట్ ఈస్ యువర్ మెయిన్ కంప్లైంట్? యూనో చాలా ఘోరంగా వస్తుంది స్మెల్, చాలా వస్తుంది. ఇక్కడ వెహికల్స్ ఆగినాయంటే అసలు ఉండలేము. అదే అంటే రోడ్లు సరిగ్గా లేకపోవడం వల్ల ట్రాఫిక్ ఆగిపోయిందంటే చెత్త వాసన పీల్చుకుంటూ జనం 2 వీలర్స్ మీద ఇక్కడ తప్పని పరిస్థితి అనమాట. స్మెల్ చూసారా? హారిబుల్ గా ఉంది కదా? హారిబుల్. ఎందువల్ల పట్టించుకోవట్లేదు అంటే దే డోంట్ నో దిస్, అవేర్, దే ఆర్ నాట్ అవేర్ ఆఫ్ దిస్ ప్రాబ్లం. దే ఆర్ వెల్ అవేర్. నాట్ దట్ దే ఆర్ నాట్ అవేర్. హౌ ఆర్ యు లివింగ్ హియర్ సర్? వాట్ టు డు? యు హావ్ నో ఆప్షన్ బట్ నో ఆప్షన్ ఎక్సెప్ట్ టు లివ్. డ్రైనేజ్ సమస్య తీవ్రంగా ఉంది. రోడ్ల సమస్య అయితే ఘోరం. అంటే ప్రధాన రోడ్ల మీద కూడా తవ్వేసి పెట్టేశారు ఎక్కడ పడితే అక్కడ. ఇలాంటి సమస్యలతో కొట్టుమిట్టాడుతున్న కేపీహెచ్బీని వెంటనే ఆదుకోవాలి, పరిష్కరించాలి. కమిషనర్ గారు వెంటనే స్పందించాలని కోరుకుంటున్నాం. స్థానిక ఎమ్మెల్యే చాలా వాగ్దానాలు చేశారు. ఇచ్చిన మాట ప్రకారం అన్ని నిలబెట్టుకోవాలని డిమాండ్ చేస్తున్నారు ఇక్కడ స్థానికులు. అలాగే మంత్రి గారు స్పెసిఫిక్గా 630 మంది ఇళ్లకు సంబంధించిన రేట్ల విషయంలో కూడా ఆయన హామీ ఇచ్చారు. నెలలోగా ఇది తేల్చేస్తామని చెప్పి. అన్నీ జరుగుతాయని, అమలవుతాయని అనుకుంటూ ఆశిస్తూ ఇది ఇవాల్టి జనపథం కేపీహెచ్బీ నుండి. మళ్ళీ వచ్చే వారం ఇంకొక ఏరియాలో జనపథంలో కలుద్దాం.